హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్. పిల్లలకి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత కొత్తగా మదర్స్కి వాళ్ళకి ఏమేమి పెట్టాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి అని చాలా ఆతృతగా ఉంటుంది. అందుకోసం నేను మా పాపకి ట్రై చేసే ఫుడ్లో కొన్ని మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా వీటిని పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు, వెయిట్ గెయిన్ కూడా బాగుంటుంది. ముందుగా రాగి ఫ్లేక్స్. ఈ రాగి ఫ్లేక్స్లో కాల్షియం, ఫైబర్ అండ్ ప్రోటీన్స్ B1, B2 ముఖ్యంగా ఐరన్ అనేది చాలా బాగుంటుంది. రాగిని 6 months కంప్లీట్ అయ్యాక 7th month స్టార్టింగ్ నుంచి పిల్లలకి పెట్టడం ద్వారా వాళ్ళకి మంచి కాల్షియం, ఐరన్ అనేది వాళ్ళకి అందుతుంది. ఈ రాగి ఫ్లేక్స్ నేను ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను. నెయ్యిలో బాగా రోస్ట్ చేసి మకానా, బాదం కూడా మిక్స్ చేసి పౌడర్ చేసి ఒక 1 week వర్క్ చేసి పెట్టుకుంటాను, ఇష్టంగా తింటారు. నెక్స్ట్ ఈ బార్లీ ఫ్లేక్స్ అనేవి 1 year అబోవ్. అన్ని మిల్లెట్స్ అనేవి పిల్లలకి అంత డైజెస్ట్ కాదు. 1 year అబోవ్ నుంచి అన్ని పెట్టవచ్చు. 7th month స్టార్టింగ్ నుంచి రాగి పౌడర్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తూ ఉండాలి. వీటిని ఇంట్లో కోసం తీసుకున్నాను. ఇవి చాలా బాగుంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నీళ్ళు రోస్ట్ చేసి పౌడర్గా చేసి పిల్లలకి తయారు చేసి పెట్టవచ్చు. బాజ్రా ఫ్లేక్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇవి రెండు నాకు buy 1 get 1 ఆఫర్లో వచ్చాయి. ఈచ్ ప్యాకెట్ 60 రూపీస్కి వచ్చాయి. ఒక ప్యాకెట్ నాకు 4 to 5 days వస్తుంది. రాగి ఫ్లేక్స్. నెక్స్ట్ స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్. ఖచ్చితంగా బాబుకి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పిల్లలకి స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ జావ చేసి ఇవ్వడం ద్వారా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ వాళ్ళకి కావాల్సిన బోన్ కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, ఇమ్యూనిటీ కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తొందరగా బూస్ట్ అవుతుంది. కాబట్టి పిండిని ముందుగా నానబెట్టుకొని లేదా నీళ్ళు రోస్ట్ చేసుకొని వాళ్ళకి జావ చేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ మిల్లెట్ ఉప్మా రవ్వ. ఈ మిల్లెట్ ఉప్మా రవ్వ అనేది బాగా రోస్ట్ చేసుకొని వీలైనంత మెత్తగా పిల్లలు తినే విధంగా ఉగ్గు తయారు చేసి వాళ్ళకి పెట్టడం ద్వారా వాళ్ళకి బోన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఇది చాలా మంచి ప్రోటీన్ కల మిల్లెట్ ఉప్మా రవ్వ. 9 above monthsకి పిల్లలకి మీరు వెజిటేబుల్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా ఒకటి అందులో కలిపి ఇవ్వవచ్చు. నెక్స్ట్ ఇవి పుట్నాలు. నేను హోల్ గ్రెయిన్స్ సెర్లాక్ తయారు చేయడానికి తీసుకున్నాను. నెక్స్ట్ మకానా అనేది పిల్లలకి ఖచ్చితంగా రోజు ఇస్తూ ఉండాలి. పోహాలో కానీ లేదంటే రాగి ఫ్లేక్స్లో కానీ వాళ్ళకి పౌడర్ చేసి సెర్లాక్ ఇస్తూ ఉండాలి. ఇందులో కాల్షియం, ఫైబర్ అండ్ ముఖ్యంగా బేబీకి డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. బోన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. హై న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి మకానాలో. ఖచ్చితంగా మకానాని అన్నిట్లలో యాడ్ చేసి ఇస్తూ ఉంటే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ జాగరీ పౌడర్. ఈ జాగరీ పౌడర్ అనేది నాకు 125కి తీసుకున్నాను. ఇది పిల్లలకి 1 year అబోవ్ పిల్లలకి రాగి జావా చేసేటప్పుడు ఒక 1 spoon అందులో వేసి ఇవ్వడం ద్వారా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ పిల్లలకి మనం లడ్డూలు డ్రై ఫ్రూట్స్తో కానీ, ఓట్స్తో కానీ, మిగతా ఏ రకమైన ఫ్లోర్తో చేసి ఇచ్చిన జాగరీ పౌడర్ వాడడం వల్ల వాళ్ళకి ఐరన్ అనేది బాగా అందుతుంది. 1 year అబోవ్ పిల్లలకి సాల్ట్ కానీ జాగరీ యూస్ చేయాలి, షుగర్ అస్సలు పెట్టొద్దు. నెక్స్ట్ నేను రోల్డ్ ఓట్స్, ప్లెయిన్ రోల్డ్ ఓట్స్ పిల్లలకి ఖచ్చితంగా రోజు వాళ్ళ డైట్లో మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, చాలా బాగా డైజెస్ట్ అవుతుంది. వీటిని డైరెక్ట్గా పిల్లలకి ఇవ్వద్దు, బాగా రోస్ట్ చేసి పౌడర్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, చాలా ఇష్టంగా తింటారు. వీటిని మీరు కూడా పిల్లలకి సెర్లాక్ రూపంలో ఇవ్వడం ద్వారా వెయిట్ గెయిన్ బాగుంటుంది. అలాగే బోన్ డెవలప్మెంట్ అనేది, అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.